రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కి విజన్ లేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ కొమరయ్య. వైద్యం, రైతులు ఏ రంగానికి న్యాయం జరగలేదన్నారు. ఇచ్చిన ఏ గ్యారంటీ అమలు చేయలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై 23న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అడుగడుగున అవినీతి కనిపిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ ప్రభుత్వ వ్యవస్థలన్నీ కుప్పకూలాయన్నారు. కనీసం సరైన బడ్జెట్ కూడా పెట్టలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ఫెయిల్యూర్పై బీజేపీ ఉద్యమం ప్రారంభించిందని, అందులో భాగంగానే ఈ నెల 23న చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష తెలిపారు. స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ గారితో ప్రసంగం అది ఒక మంచి బుక్లెట్ లాగా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు ఒక పుస్తకం లాగా ఉంది. అందులో ఇప్పుడు ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా బడ్జెట్ ఇస్తుంది, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది, వెరీ డీటెయిల్గా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రసంగంలో పెట్టిన పథకాలు, ఆ పథకాలు ఏది కూడా సరిగా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఒకటి బడ్జెట్ అలొకేషన్ ఉంది, అలొకేషన్ ప్రకారం స్పెండింగ్ లేదు, స్పెండింగ్ చేసినది ఎండ్ యూస్కు ముట్టట్లేదు. తర్వాత బడ్జెట్కు స్పెండింగ్కు చాలా వ్యత్యాసం ఉంది. వ్యత్యాసానికి మళ్ళా స్పెండింగ్ మళ్ళా కామన్ మ్యాన్కు రీచ్ అయ్యేది ఎవరికైతే ఎండ్ యూజర్కు రీచ్ కావాలో అది రీచ్ కావట్లేదు. అదేవిధంగా నిన్న బడ్జెట్ కూడా ప్రసంగం 2 గంటలు ప్రసంగం అయింది. బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అడుగడుగున ప్రజల్ని మోసం చేస్తూ, అడుగడుగున అవినీతికి పాటుపడుతూ, అడుగడుగున హిందూ వ్యతిరేక విధానాన్ని ఎత్తుకుంటూ, అడుగడుగున అవినీతి చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరమైనటువంటి అన్ని వ్యవస్థలు కుప్పగూలిపోయి మాట్లాడితే డబ్బులు లేవు అనే పరిస్థితికి ఈరోజు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణని ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. మరి దీనికి వ్యతిరేకంగా కనీసం మన బడ్జెట్లోనైనా ఏదైనా చేస్తారా అంటే, బడ్జెట్లోనైనా సరైన బడ్జెట్ ని తీసుకొస్తారా అంటే తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేకుండే. మరి నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులను అందరినీ మోసం చేసినటువంటి బడ్జెట్ గా మనం ప్రజలు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని చూస్తా ఉన్నారు. దాదాపు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తవుతున్న సందర్భంగా వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఈ రోజు వరకు నెరవేర్చకపోగా, వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలను మేము మంచిగా చేస్తున్నామని చెప్పుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. యువకులు, రైతులు, కార్మికులు, కర్షకులు, మహిళలు అందరూ రోజు ప్రతిసారి చెప్తా ఉంటాడు రేవంత్ రెడ్డి గారు, అరే మేము తెలంగాణ రాష్ట్రం రాక ముందుకు అనేక హామీలు ఇచ్చారు కదా, ఏమైందని చెప్పేసి. అరే మిగులు బడ్జెట్ ఉన్నటువంటి